morning children. Now we learn the fourth chapter, multiplications. Learn fourth chapter. Next we goes to fourth chapter, multiplications ki chesedam. Okay? Chapter 4, multiplications. Multiplication. Fourth chapter is multiplications. Multiplications are this chapter based on tables. ఈ చాప్టర్ బేస్డ్ ఆన్ టేబుల్స్. ఈ చాప్టర్ మొత్తం ఈ ఫోర్త్ చాప్టర్ మల్టిప్లికేషన్స్ అనేవి బేస్డ్ ఆన్ టేబుల్స్. మొత్తం టేబుల్స్ మీద బేస్ అయి ఉంటుంది. మీకు టేబుల్స్ చాలా బాగా బై హార్ట్ వస్తేనే మీరు ఈ చాప్టర్ రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, మీకు టేబుల్స్ చాలా బాగా రావాలి. ఓకే, టేబుల్స్ బాగా వస్తే మీకు ఈ చాప్టర్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేస్తారు సమ్స్ కూడా. ఓకే చిల్డ్రన్, ఓకే టేబుల్స్ అన్నీ వచ్చినట్టేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, పేజీ నెంబర్ 48 పేజీ చూడండి. మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ స్కూల్స్కి వచ్చాయి. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ స్కూల్కి వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు స్కూల్కి వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే మీకు ఇంకా నేను చెప్పేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే పిక్చర్స్తో సహా మీకు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, పిక్చర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్లవర్స్, చాక్లెట్స్, ట్రీస్, ఈ పిక్చర్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు పిక్చర్ వైజ్గానే ఉంటాయి. మీరు టెక్స్ట్ బుక్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఓకే, టెక్స్ట్ బుక్స్ వచ్చాయమ్మా, స్కూల్కి టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, వచ్చి తీసుకోండి. ఓకే, పేజ్ నెంబర్ 48. ఈ చాప్టర్ బేస్డ్ ఆన్ టేబుల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని చెర్రీస్ ఉన్నాయి మొత్తం ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క బంచ్కి చూడండి, ఒక్కొక్క బంచ్కి ఎన్ని చెర్రీస్ ఉన్నాయి చూడండి. 1 2 3. ఇదొక బంచ్, ఇదొక బంచ్, ఇదొక బంచ్, ఇదొక బంచ్. ఓకే, ఒక్కొక్క బంచ్కి ఎన్ని చెర్రీస్ ఉన్నాయి? 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఒక్కొక్క బంచ్కి 3 చెర్రీస్ ఉన్నాయి. ఓకే, అలా ఎన్ని బంచ్లు ఉన్నాయి? 1 2 3 4 బంచెస్ ఉన్నాయి. ఓకే, 4 బంచెస్, ఒక్కొక్క దానికి 3 ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని చెర్రీస్ ఉన్నాయో కౌంట్ చేయాలి కదా. సో అప్పుడు మొత్తం మామూలుగా ఎన్ని బంచ్లు ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 బంచెస్ ఉన్నాయి. ఓకే, 4 బంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బంచ్కి ఎన్ని చెర్రీస్ ఉన్నాయి? 1 2 3. సో ఎన్ని చెర్రీస్ ఉన్నాయి? 3 చెర్రీస్ ఉన్నాయి. 1 2 3 1 2 3. ఒక్కొక్క దానికి 3 చెర్రీస్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మొత్తం ఎన్ని చెర్రీస్ ఉన్నాయి అని అంటానికి ఎలా తెలుస్తుంది? మీరు కౌంట్ చేయకుండా డైరెక్ట్గా చెప్పడానికి మొత్తం 4 బంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బంచ్కి 3 చెర్రీస్ ఉన్నాయి. కాబట్టి 4 × 3 చేశారనుకోండి, మొత్తం ఎన్ని చెర్రీస్ ఉన్నాయో తెలిసిపోతుంది. మీకు 4 టైం వచ్చు కదా. 4 3s are 12. 4 3s are 12. చూడండి మొత్తం మీకు ఎన్ని బంచెస్ ఉన్నాయి? 1 2 3 4 కౌంట్ చేసేసారు. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 నెంబర్ వేసేసారు. సో 4 3s are 12. ఈజీగా అయిపోయింది కదా.
అలాగే కాకుండా మీరు ఇది మొత్తం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూసారా, అలా కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మల్టిప్లికేషన్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం సమ్స్ చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అలాగే రిలేటెడ్ బిస్కెట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవ్వచ్చు. పెన్సిల్ బాక్స్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్స్ అనుకోండి, బెలూన్స్ ఓకే. బెలూన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, 4 బెలూన్స్ ఉన్నాయి. సో చూడండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయి. ఇవి బెలూన్స్ 1 2 3 4. ఎన్ని bunch of balloons? How many bunch of balloons are there? 4 bunch of balloons are there. అవునా, 4 bunch of balloons are there. Each bunch have 4 balloons. ఒక్కొక్క bunch కి ఎన్ని బెలూన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4. ఒక్కొక్క bunch కి 4 బెలూన్స్ ఉన్నాయి. సో రైట్ 4. ఓకే, మీకు 4 టేబుల్ వచ్చు కదా. 4 4s are 16. మొత్తం ఎన్ని బెలూన్స్ ఉన్నట్టు? 16 బెలూన్స్ ఉన్నట్టు. కావాలంటే కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, అలాగా. అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు మోర్ దాన్ అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఒక రోలో ప్లాంట్ రోజ్ ప్లాంట్స్ ఒక రోకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 2 ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, ఓకే. ఒక రోకి వచ్చేసి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒక ఎన్ని రోస్ ఉన్నాయి అలాగా చూడండి, కౌంట్ చేయండి. అని అలాగే అవుతుంది కదా. సరే, ఇంకోటి గీద్దాం. సో ఒక రోకి 2 ప్లాంట్స్ ఉన్నాయి. అలా ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క రోకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 1 2. ఒక్కొక్క రోకి 2 ప్లాంట్స్ ఉన్నాయి కదా, అంటే 2. అప్పుడు మొత్తం ఎన్ని ప్లాంట్స్ ఉన్నట్టు? మీకు 5 టైంలో వచ్చు కదా. 5 2s are 10. అంటే ఈ 10 అనేవి ఏంటివి? రోజ్ ప్లాంట్స్. ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? మొత్తం 10 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 10 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. 10 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవునా, చూడండి, కావాలంటే కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందా? మీ టెక్స్ట్ బుక్స్లో
ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది కాబట్టి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్స్లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ స్కూల్స్కి వచ్చాయి, టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఓకే, సేమ్ యాజ్ ఇవన్నీ అలాగే వస్తాయి. ఇవన్నీ మీరు చేసేసేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఈ మొత్తం మీరు ఓన్గా చేసేసేయచ్చు కౌంట్ చేసి. ఓకే, నెక్స్ట్ టేబుల్స్ చూడండి. ఇక్కడ 2 టేబుల్ ఇచ్చాడు, ఇక్కడ 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్. మీకు టేబుల్స్ వచ్చు కదా, ఈ టేబుల్స్ ఫిల్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. 2 టేబుల్ ఇచ్చాడు, ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ అలాగే 3 టేబుల్ కూడా ఇచ్చాడు. 1 into 2, 2 into 2, 3 into 2, 4 into 2, 5 into 2. ఏం లేదు, మనకి మామూలుగా టేబుల్స్ బుక్లో ఇట్లా రివర్స్ ఇస్తారు కదా. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. సో ఈ నెంబర్స్, ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ని ఇటువైపు ఇచ్చారు. అంటే ఇది 2 టేబుల్. ఓకే, 2 1 is 2, 2 2s are 4, 2 3s are ఇటువైపు చూడండి, నేను ఫింగర్ ఎటువైపు కనిపిస్తున్నాను చూడండి. 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇలా మీరు మొత్తం టేబుల్స్ మొత్తం 10 టేబుల్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో 10 టేబుల్స్ ఇచ్చారు. 10 టేబుల్స్ ఫిల్ చేసేసేయండి. 10 టేబుల్స్ ఫిల్ చేసేసేయండి. ఓకే, రైట్ 10 టేబుల్స్ ఇన్ టెక్స్ట్ బుక్. 10 టేబుల్స్ టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసేసేయండి. టెక్స్ట్ బుక్లో 2 దగ్గర నుంచి 10 టేబుల్స్ ఇచ్చాడు. 10 టేబుల్స్ ఫిల్ చేసేసేయండి. 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, నెక్స్ట్ 10 టేబుల్ ఇచ్చాడు. ఓకే, సో మల్టిప్లై. మన చాప్టర్ నేమ్ ఏంటి? మల్టిప్లికేషన్ కదా. సో నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మల్టిప్లికేషన్స్ బేస్డ్ ఆన్ టేబుల్స్. మల్టిప్లికేషన్స్ టేబుల్స్ మీద బేస్ అయి ఉంటాయని చెప్పాను. సో మల్టిప్లికేషన్ కాబట్టి మన చాప్టర్. సో మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది ఒకసారి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ 22 into 3, 17 into 5, 62 into 4, 57 into 4. ఒకసారి చూడండి మల్టిప్లికేషన్ ఎలా చేయాలో. మీరు ఆల్రెడీ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నట్టున్నారు. ఒకసారి చూడండి మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలో ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇక్కడ చూడండి 22ని 3తో మల్టిప్లై చేయాలి. 22ని 3తో మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ కింద ఏ నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబర్ మనం టేబుల్గా యూజ్ చేయాలి. కింద ఏమున్నది నెంబర్ 3 అంటే మనం 3 టేబుల్ యూజ్ చేయాలి. ఓకే, మనకి 3 టేబుల్ వచ్చు కదా. సో 3 2 మనం ఎప్పుడైనా కానీ వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వన్స్ ప్లేస్ ఏంటి? ఇదే కదా, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. సో ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది వన్స్ ప్లేస్ కాబట్టి 3 2s are ఎంత?
6. అగైన్ ఇక్కడ కూడా 2నే ఉంది కాబట్టి 3 2s are 6. ఓకే, ఇక్కడ వచ్చిన నెంబర్ని వన్స్ ప్లేస్లో వేయాలి, ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇంకా వెనక్కి వేయాలి. ఓకే, టెన్స్ ప్లేస్లో వేయాలి. ఓకే, నెక్స్ట్ అది చూద్దాము. ఈ సమ్ ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేయాలి? కింద ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే టేబుల్. ఓకే, కింద ఏ నెంబర్ ఉన్నది? 5 ఉన్నది. సో 5 టేబుల్ యూజ్ చేయాలి. 5 7s are, 5 7s are ఎంత కౌంట్ చేయండి? 5 1 is 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35 కదా. సో 35 వచ్చింది. సో 2 డిజిట్ నెంబర్ వచ్చింది. సింగిల్ డిజిట్ అయితే ఇక్కడ వేసేస్తాము, ఒక్క నెంబర్ వస్తే ఇక్కడ వేసేసాము. మరి ఇక్కడ 35 2 డిజిట్ నెంబర్, 2 నెంబర్స్ వచ్చాయి. మరి ఎలా వేయాలి? ఈ 35 ఇక్కడ వేసుకొని దాంట్లో వచ్చిన లాస్ట్ నెంబర్ని ఈ వన్స్ ప్లేస్లో వేయాలి. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నాను. 5 7s are, వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 5 7s are 35 వస్తుంది. 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ వేసుకొని దాంట్లో ఉన్న లాస్ట్ నెంబర్ని ఇక్కడ వేసేయాలి. ఈ 3 ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్ని కూడా మల్టిప్లై చేద్దాం. 5 1 is 5. ఆ 5కి ఇక్కడ ఆల్రెడీ 35లో 3 ఉన్నది కదా, ఆ 3ని యాడ్ చేయాలి. 5 1 is 5 అన్నాను కదా, 5 1 is ఎంత? 5. ఈ వచ్చిన 5కి ఇక్కడున్న 3ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5కి 3 యాడ్ చేస్తే 6 7 8 వస్తుంది. ఆ వచ్చిన 8ని ఇక్కడ వేయాలి. ఓకే చిల్డ్రన్, ఒకసారి చూడండి క్లియర్గా. 5 7s are 35 వస్తుంది. ఆ లాస్ట్లో ఉన్న 5ని ఇక్కడ వేసేయాలి. నెక్స్ట్ 5 1 is 5 మల్టిప్లై చేయాలి. అప్పుడు 5 1 is 5 వస్తే ఆ వచ్చిన 5కి ఇక్కడున్న ఈ 3ని యాడ్ చేయాలి. 5ని 3ని యాడ్ చేస్తే 8 వస్తుంది. ఆ 8ని ఇక్కడ వేసేసేయాలి. ఓకే చిల్డ్రన్, క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు 4th టేబుల్. 4 2s are 8. ఇక్కడ చూడండి 8. 4 2s are అనేది ఏంటి? 4 2s are 8. సింగిల్ డిజిటే వచ్చింది, ఒక్క నెంబరే వచ్చింది కాబట్టి ఆ ఒక్క నెంబర్ని ఇక్కడ వేసేసేయాలి. అదే 2 నెంబర్స్ వస్తే కనుక ఇక్కడ వేయాలి. ఇలాగా ఇక్కడ లాగా 2 నెంబర్స్ వస్తే ఇక్కడ వేయాలి, కానీ ఇక్కడ సింగిల్ డిజిటే వచ్చింది కాబట్టి ఇక్కడ వేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 4 6s are 24. ఎంత వచ్చింది? 24 వచ్చింది కదా. 24 వచ్చింది. ఈ పక్కన ఇంకేమైనా నెంబర్ ఉంటే కనుక ఫస్ట్ 4 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసేయచ్చు, కానీ పక్కన ఇంకే నెంబర్ లేదు కదా. ఇక్కడ ఏదైనా నెంబర్ ఉన్నదా? ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి ఈ 24 మొత్తాన్ని క్యాన్సిల్ చేసి 24 ఇక్కడ వేసేయచ్చు. క్లియర్ చిల్డ్రన్? నెక్స్ట్ దిస్ వన్ 4 7s are 28. చెప్పాను కదా 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ నెంబర్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసేద్దాం. నెక్స్ట్ 4 5s are ఎంత? 20 కదా. ఆ 20కి ఈ 2ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 22. ఈ 22ని ఇక్కడ వేసేద్దాం. ఓకే చిల్డ్రన్? ఓకే క్లియర్?
దీని మీద మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. మ్యాథ్స్ సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి. Okay children, next I will do the homework. Page number 50, పేజీ నెంబర్ 50లో 7 టేబుల్ రిలేటెడ్గా పిక్చర్స్ ఉన్నాయి. 7 టేబుల్కి రిలేటెడ్గా పిక్చర్స్ ఉన్నాయి. చూడండి. 1 7s are 7 అంటే 7 టేబుల్ అన్నమాట. 7 1 is 7, 7 2s are 14, 7 3s are 21. So this is 7 టేబుల్. పేజ్ నెంబర్ 50లో 7 టేబుల్ ఉన్నది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 51లో 8 టేబుల్. 8 టేబుల్లో ఫ్లవర్స్ రిలేటెడ్గా 8 టేబుల్ ఉన్నది. ఫ్లవర్స్ ఇక్కడ 7 టేబుల్కి ఏమో లీవ్స్ ఇచ్చారు, 8 టేబుల్కి ఫ్లవర్స్ ఇచ్చారు. సో 8 టేబుల్ రిలేటెడ్ ఫ్లవర్స్. సో 8 టేబుల్ కూడా రాసేసేయండి. సో నెక్స్ట్ ఇవి బీడ్స్ ఇచ్చారు. ఒక చైన్లో బీడ్స్ ఇచ్చారు. బీడ్స్ రిలేటెడ్గా 9 టేబుల్ ఉన్నది. బీడ్స్ రిలేటెడ్గా 9 టేబుల్ ఉన్నది. సో 9 టేబుల్ కూడా మీరు ఫిల్ చేసేసేయండి. పేజీ నెంబర్ 52లో పేజీ నెంబర్ 52లో 9 టేబుల్ రిలేటెడ్ బీడ్స్ ఉన్నాయి. ఇది కూడా ఫిల్ చేసేసేయండి. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి. 9 1 is 9, 9 2s are 18, 9 3s are 21 అట్లాగా. ఓకే, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45. సో మీకు టేబుల్స్ వచ్చు కదా. సో కాబట్టి హోంవర్క్ ఈజ్ B 33 into 2. C 17 into 5. D 62 into 4. E 63 into 6. And read and write 2 to 10 tables one time. ఇది మ్యాథ్స్ హెచ్డబ్ల్యూ మ్యాథ్స్ హోంవర్క్. చక్కగా మ్యాథ్స్ హెచ్డబ్ల్యూ నోట్స్లో నోట్ చేసుకొని మీ గ్రూప్కి సెండ్ చేయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం మ్యాథ్స్ హెచ్డబ్ల్యూలో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే చేసేసేయండి. మీకు పేజీ నెంబర్
పేజీ నెంబర్ 49. పేజీ నెంబర్ 49లో సమ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా పేజీ నెంబర్ 49లో టెక్స్ట్ బుక్లోనే చేసేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. నెక్స్ట్ టేబుల్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టేబుల్స్ కూడా టెక్స్ట్ బుక్లోనే రాసేసేయండి. టేబుల్స్ కూడా పేజీ నెంబర్ 49, 50, 51, 52. చూడండి, టేబుల్స్ కూడా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 49, 50, 51, 52లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న పేజెస్లో మీరు టేబుల్స్ కూడా రాసేయచ్చు. నోట్స్లో రాయక్కర్లేదు. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం నోట్స్లో రాయండి టేబుల్స్ ఈ వర్క్. ఓకే, చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోని టేబుల్స్ ఆ వర్క్ చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.